అమ్మ ఒళ్ళోనే దాగి ఉన్న రాత్రులే. మలయాళం నుంచి తెలుగు డబ్బింగ్లోకి వచ్చిన అతిరాది బసిల్ జోసెఫ్, టొనివో థామస్, రియా షుబు కాంబినేషన్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ కామెడీతో వచ్చింది. థియేటర్స్ లో బానే పర్ఫామ్ చేసింది. ఇప్పుడు సోనీ లివ్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ అతిరాది అదిరిందో లేదో ఈ వీడియోలో చూద్దాం. స్టోరీ లైన్ ఏంటంటే, ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో 2 సంవత్సరాల క్రితం ఫెస్ట్ లో ఓ 3 స్టూడెంట్స్ చనిపోతారు. ఇంకప్పటి నుంచి ఫెస్ట్ ని బ్యాన్ చేస్తారు. ఇంకా తర్వాత శామ్ కుట్టి బజిల్ జోసెఫ్ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. కానీ శామ్ కుట్టికి ఒకటే గోల్, ఆ ఆగిపోయిన ఆరోహణ్ ఫెస్ట్ ని మళ్ళీ జరిపించాలని. ఎందుకంటే ఒక కారణం ఉంటది, అది మూవీలోనే చూడండి. ఇంకా చివరికి ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి అందరినీ ఒప్పించి ఫెస్ట్ పెట్టిస్తాడు. ఇంకా అక్కడే ఎంటర్ అవుతారు టొనివో థామస్, మాజీ రౌడీ, ప్రస్తుతం సింగర్ అవ్వాలని డ్రీమ్ చేస్తున్న కుట్టన్న. ఇంకా శామ్ వర్సెస్ కుట్టన్న మధ్యలో గొడవ స్టార్ట్ అవుతుంది. ఓ పక్కన స్వాతి రియా శుభుతో కూడా లవ్ కంటిన్యూ అవుతుంది. చివరికి ఫెస్ట్ జరిగిందా లేదా కుట్టన్న దెబ్బకు శామ్ పారిపోయాడా అనేది మిగతా స్టోరీ లైన్. సినిమా సింపుల్ గా చెప్పాలంటే కాలేజ్ లో ఫెస్ట్ పెట్టాలా వద్దా అనే కన్వర్జేషన్ ఈ స్టోరీ. అవునా 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 మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా మూడు సార్లు రియాక్ట్ కాకండి, అన్నిటికీ మ్యాటర్ ఒకటే. ఏంటి మావా ఇంతైనా స్టోరీ అని అనిపించవచ్చు, నాకు కూడా అదే అనిపించింది. కానీ ఈ పాయింట్ లో ఈ మూవీ టీం బాగా మేనేజ్ చేసిందని చెప్పొచ్చు. పెద్దగా పాయింట్ లేని స్టోరీని 2 hours 30 minutes నడిపించారు. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరే, ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి కానీ ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది. ఇంటర్వెల్ ముందు టొవినో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంచెం జోష్ వచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం మూవీని సేవ్ చేసింది. శ్యామ్ అండ్ కుట్టన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ చాలా ఫన్నీగా సరదాగా ఉంటుంది. ఫైట్స్ కూడా యాక్షన్ కాదు, అటు కామెడీ కూడా కాదు, సరదాగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. చివరికి ఎమోషనల్ గా క్లోజ్ చేశారు కానీ ట్విస్ట్లేం ఉండవు, సరదాగా అలా టైం పాస్ గా వెళ్ళిపోతుంది. యాక్టింగ్ అయితే బసిల్ జోసెఫ్ అయితే అదరగొట్టేశాడు మావా. కాలేజ్ స్టూడెంట్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు, ఫన్ కూడా తెప్పించాడు. ఇటు టొవినో థామస్ కూడా అదే విధంగా యాక్టింగ్ అదరగొట్టేశారు. మాజీ రౌడీ గాను సింగర్ గాను బాగా చేశారు. రియా షిబు కూడా రోల్ కు తగ్గట్టు అప్పుడప్పుడు వస్తుంది, బాగానే యాక్ట్ చేసింది కూడా. మిగతా యాక్టర్స్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. అట్ లాస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ క్యామియో అయితే వస్తుంది, ఆ యాక్టర్ కూడా యాక్టింగ్ బాగా చేశాడు. ఆ యాక్టర్ రీసెంట్ గా మలయాళంలో బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీలో కూడా ఉంటాడు, తెలిస్తే కామెంట్ చేయండి మావా. టెక్నికల్ గా బీజిఎం బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా రిచ్ గా ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా సూపర్ ఉంది, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఫైనల్ వెడ్డిట్ ఏంటంటే, అతిరాది అతి ఆశ పెట్టుకోకండి, కానీ రదిగా టైం పాస్ కావాలి అంటే ట్రై చేయండి. టోటల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న గ్రేడ్ C గ్రేడ్. మీరు మూవీ చూసుంటే మీకేమనిపించిందో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.